రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి వీటిని ధ్యేయంగా పెట్టుకుని ఒక క్రమంలో పనిచేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సామాజిక స్పృహతోటి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకనంటే గతంలో ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకి ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్ ఏర్పాటు చేసి 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేసి 3 నెలల ఏరియర్స్ ని కలిపి 7,000 రూపాయలు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. అదే క్రమంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే దిశగా మన నియోజకవర్గానికి 11 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 11 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే గుంతల రోడ్లు పెట్టిందో వాటిలంటిని కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఆర్ఎన్బిలో కూడా కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకుని మన నియోజకవర్గంలో ఇంచుమించు 80% రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పెట్టి దశాబ్ద కాలంగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజల క్షేమమే నా జీవమని అనుకుని ఎన్ని కష్టాలు ఏదైనా సరే తను అనుకున్న స్థాయికి చేరాలనే ఉద్దేశంతో ఈ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి 100% స్ట్రైక్ రేట్ తోటి 21 స్థానాలు గెలిచి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదిరించి సవాలు చేసి జగన్ నువ్వు అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అన్న ఛాలెంజ్ నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి అనుసరుడిగా నీతి నిజాయితీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనుసరుడిగా కనుగొనడం అనేది నాకు ప్రయోజన సుప్రతంగా భావిస్తున్నాను. అనుశాసనే నిజాయితీగా నా నియోజకవర్గంలో పనిచేస్తూ నాకున్నటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఈ నియోజక ప్రజలకి నేను 24 గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్నానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఆ క్రమంలోనే నా నిజాయితీని నిరూపించుకోవాలనే దిశగా పార్టీ అధిష్టానం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పెరువాల లక్ష్మణ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఇది చేయడానికి ఒక కారణం ఉంది. ఈ పెరుమాల లక్ష్మణ్ గారు అనేటువంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ నుండి పనిచేస్తూ ఏ విధమైనటువంటి ఆశలకు లోటుండకుండా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా పార్టీ నియమాలకు కట్టుబడి తను ఒంటరి మహిళగానే పనిచేయడం జరిగింది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీని ఆది నుండి కూడా ఆ పార్టీలో పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు తిరిగి తన సామాజిక వర్గాన్ని కాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా ఈ పార్టీ వైపు మళ్ళించినటువంటి ఏకైక స్త్రీ పెరుమాల లక్ష్మి అని సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఒక స్త్రీ పాలిటిక్స్ లోకి వచ్చి ఒంటరిగా పనిచేస్తుంటే నానా రకాలుగా వేధించేటటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా.